హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీకర్ తను అవని చెప్పిన ప్లాన్ ప్రకారమే శ్రీకర్ అయితే డాక్యుమెంట్స్ గురించి గుర్తుకు చేయడంతో వెంటనే ఇక పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఆ డాక్యుమెంట్స్ కనిపించకుండా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక తన రూమ్లో ఉన్న డాక్యుమెంట్స్ బీరువాలో చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీకర్ అనుకున్న పల్లవి, నువ్వు ఈ పని చేస్తావని, నువ్వు ఈ పని చేయాలనే నేను ఇలా చేశాను అని ఇక శ్రీకర్ అయితే డోర్ దగ్గరికి చాటుగా వచ్చి చూస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి ఇక డాక్యుమెంట్స్ని వెతుకుతూ ఉంటుంది. అక్కడే ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని బయటికైతే వెళ్తుంది చాటుగా నెమ్మదిగా. అప్పుడే ఇక శ్రీకర్ అయితే పల్లవిని ఫాలో అవ్వుకుంటూ చాటుగా వచ్చి ఇక పల్లవి చేసే పనిని చూస్తూ ఉంటాడు. పల్లవి, అవని వదిన ఏ తప్పు చేయకపోయినా నువ్వు ఇలా చేశావు, అవని వదినపై ఇంత పెద్ద నింద వేశావు, నీ జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉంది, ఈ వీడియో వెంటనే ఇంట్లో వాళ్ళకు చూపిస్తే నీ నిజస్వరూపం ఇంట్లో తెలుస్తుంది, అవని వదినని ఇంటికి తీసుకువస్తారు అని ఇక పల్లవి అయితే ఇక పేపర్స్ తగలబెడుతూ ఉండగా ఇదంతా వీడియో తీస్తాడు శ్రీకర్ అయితే. ఇక శ్రీకర్ ఫోన్లో వీడియో తీసి పల్లవి నీ పని అయిపోయింది అని ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. వెంటనే రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి ఆ పేపర్స్ తగలబెట్టి ఇక ఈ పేపర్స్ ఎవరికి కనిపించవు, ఇక శ్రీకర్ ఎలా నిరూపిస్తాడో చూస్తా, అవనే పంపించింది శ్రీకర్ని అని నాకు అనిపిస్తుంది అని ఇక పల్లవి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. వెంటనే శ్రీకర్ తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ వెంటనే ఈ విషయం అవని వదినకి చెప్పాలి, అవని వదిన చెప్తే నేను ఈ వీడియో వెంటనే ఇంట్లో చూపిస్తా, అవని వదినని ఇంటికి తీసుకురావచ్చు అని శ్రీకర్ అనుకొని వెంటనే అవనికి ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడే అవని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి శ్రీకర్, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి నిజస్వరూపం ఇప్పుడు నా చేతిలో ఉంది వదిన, ఇప్పుడు వెంటనే ఈ వీడియో నేను ఇంట్లో వాళ్ళకి చూపిస్తే ఇక నువ్వు ఏ తప్పు చేయలేదని ఇక నిన్ను ఇంటికి తీసుకురావచ్చు వదిన అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు. అప్పుడే లేదు శ్రీకర్, ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇప్పుడు కమల్ చాలా బాధపడతాడు, మళ్ళీ కమల్కి చాలా ఆవేశం ఎక్కువ, కాబట్టి ఇక ఆ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేస్తాడు, వద్దు ఇప్పుడే ఈ విషయం చెప్పకూడదు అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే శ్రీకర్తో. అప్పుడే శ్రీకర్, ఏంటి వదిన నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, నువ్వేంటి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు, నీ గురించి ఆలోచించవచ్చు కదా, నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఇప్పుడు బయట ఉంటున్నావు కదా అని ఇక శ్రీకర్ అంటూ ఉంటే, లేదు శ్రీకర్, నేను చెప్పినట్లు నువ్వు చేశావు, నాకు చాలు, ఇక ఎప్పటికైనా తనని బెదిరించైనా నేను ఆ ఇంట్లోకి రావచ్చు, కానీ తన గురించి నిజం ఇంట్లో చెప్పకూడదు అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. ఇక శ్రీకర్ అయితే సరే వదిన ఇక అని ఇక ఫోన్ అయితే కట్ చేస్తాడు. అప్పుడే ఇక ఫోన్ వచ్చినట్లు నటిస్తూ ఇక కనకం అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి పరాయి వాళ్ళ ఇండ్లలో తిని కూర్చోవడమేనా అని ఇక పావనిని అనుకుంటూ బయటి వాళ్ళనిలాగా మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. ఇక సిగ్గుశరం ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఉండకూడదు, ఏమైనా చుట్టాల ఇల్లా అని ఇక తిడుతూ ఉంటుంది కనకమైతే సూటిమోటి మాటలతో. అప్పుడే అవని అదంతా వింటూ ఉంటుంది. వెంటనే ఇక కనకమైతే సీనుకి ఫోన్ చేస్తుంది. అప్పుడే సీను, ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఊరికే కనకం అని ఇక సీను, నేను పని మీద ఉన్నాను అని అంటూ ఉంటాడు. ఇక నువ్వు గవర్నమెంట్ ఏం జాబ్ చేస్తూ లేవులే, ఇక పని మనిషివే కదా అని ఇక కనకం అంటూ ఉంటుంది. ఏదో ఒక పని డబ్బు సంపాదించుకోవడానికి అని ఇక ఎన్ని రోజులు ఈవిడ ఈ ఇంట్లో ఉంటుంది, ఈవిడని ఎన్నడూ పంపిస్తావు అని ఇక తిడుతూ ఉంటుంది ఇక సీనునైతే కనకం. అప్పుడే సీను, ఎందుకే ఇక అమ్మగారు ఇంట్లో ఉంటే ఏమనిపిస్తుంది అని ఇక తిడుతూ ఉంటాడు సీను అయితే. ఇదంతా పల్లవి గమనిస్తుంది. ఏంటి ఇప్పుడు అవని అక్క సీను ఇంట్లో ఉంటుందా, తెలుసుకోవాలి అని ఇక పల్లవి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. వెంటనే సీను ఇక పనులు చేస్తూ ఉండగా అక్కడికి పల్లవి వస్తుంది. ఇక సీను పనులు చేసిన కరికి చాలు
అవని అక్క ఎక్కడుంటుందో నీకు తెలుసా సీను? అవని అక్క లేకపోతే ఇల్లు బోసిపోయినట్లుంది. అవని అక్క లేకపోతే నాకు చాలా బాధగా ఉంది అని నటిస్తూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటాడు సీను అయితే. అయితే అవని అక్క గురించి ఖచ్చితంగా సీనుకు తెలుసు, కానీ సీను కంగారు పడుతున్నాడు అందుకే అని ఇక పల్లవి గమనిస్తూ ఉంటుంది. ఏమో అమ్మ ఎక్కడుందో నాకు కూడా తెలీదు అని సీను కవర్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఇక పల్లవి అయితే ఇక ఒక ప్లాన్ అయితే వేస్తుంది. సీను, నీ భార్యకని నేను ఒక శారీ కొన్నాను, అది ఎప్పుడు ఇద్దామన్నా ఇక సమయం సరిపోలేదు, ఇప్పుడు తీసుకువెళ్ళి వెంటనే నీ భార్య కనకానికి ఇచ్చేయి అని ఇక పల్లవి అయితే తను శారీ తీసుకువచ్చి సీనుకి ఇవ్వడంతో, సీను వెళ్ళిపో, ముందుగా ఈ శారీ తీసుకొని తనకివ్వు, సంతోషపడుతుంది అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. సరే అమ్మగారు ఇప్పుడే వెళ్తున్నాను అని సీను ఇక బ్యాగ్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే పల్లవి సీను వెంబడే ఫాలో అవుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక సీను ఇంట్లోకి వెళ్ళగానే కనకం నీ కోసం చీర పంపిండే అని అనగానే, పల్లవి అమ్మగారు పంపింది అనగానే ఇక ఆ శారీని ఇప్పి చూసి చాలా ఖరీదైనది, చాలా బాగుంది అని ఇక అంటూ ఉంటుంది కనకమైతే. ఏంటి అవని అమ్మగారు ఇంట్లో కనిపించడం లేదేంటి అని అనగానే, ఏమో ఎక్కడికో వెళ్ళిపోయినట్లుంది అని ఇక చెప్పగానే ఇక సీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి పల్లవి వచ్చి, ఏంటి సీను నాకు అబద్ధం చెప్పినావు కదా, అవని ఇంట్లోనే ఉంది కదా, ఇక అవని ఇక్కడే ఉంది, చూయించు నాకు అని ఇక సీనుని కొడుతుంది. అప్పుడే ఇక కనకం, ఏంటి అమ్మగారు మా ఆయనని కొడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది కనకం అయితే. మీ ఆయనని కొడుతున్నానని నువ్వు ఫీల్ అవుతున్నావా, నిన్ను కూడా కొడతా అని ఇక పల్లవి అయితే కనకం చెంప పలగొడుతుంది. అప్పుడే లేదమ్మా నిజం చెప్తున్నాము, అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇంతకుముందే వెళ్ళిపోయింది అని చెప్పగానే ఇక నిజమా నువ్వు చెప్పేది అని పల్లవి అంటూ ఉంటుంది. అవును నిజంగా ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పగానే ఇక పల్లవి అయితే చాలా మిస్ అయిపోయాను, అవని ఎక్కడుందో తెలుసుకోవాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే బ్యాగ్ సర్దుకొని ఇక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే రాజ్యం ఇక కారుకు ఢీకొంటుంది, అక్కడే పడిపోయి ఉంటుంది. వెంటనే ఇక రాజ్యంని చూసిన అవని, ఎవరమ్మ నువ్వు, ఇక బాగా గాయమైంది పదా నేను తీసుకువెళ్తాను ఇంటికి అని హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించి అవని వెంటనే రాజ్యాన్ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇక రాజ్యం అవనిని చూసి, ఎవరమ్మా నువ్వు ఈరోజు నన్ను కాపాడావు, నాకు చాలా సంతోషంగా ఉంది, ముందుగా నువ్వు ఈ భోజనం చెయ్యి అని ఇక రాజ్యం అయితే భోజనం తీసుకొచ్చి అవనికి ఇస్తుంది. లేదమ్మా నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే రాజ్యం, లేదమ్మా నువ్వు తినాలి అని చెప్పగానే ఇక అవని తింటూ ఉండగా అప్పుడే అక్కడికి దయాకర్ వస్తాడు. దయాకర్ రావడం చూసి ఇక దయాకర్ మాట విని, ఎవరు అతను తన భర్త అయి ఉంటున్నా అని అనుకుంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక దయాకర్ ఇక లోపలికి వచ్చేసరికి ఇక అవని ఉంటుంది. అవని దయాకర్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక దయాకర్ కూడా అవనిని చూసి షాక్ అయిపోతాడు. ఇతన్ని ఎక్కడో చూశాను, ఆ రోజు మామయ్య గారు ఇక తన ఫ్రెండ్ అని పరిచయం చేశాడు, అవును కదా అని ఇక అనుకుంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక దయాకర్ కూడా, నిన్ను ఎక్కడో చూసినట్లుందమ్మా అని అనగానే, ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారు కదా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కోడల్ని అని ఇక అవని కూడా చెప్పడంతో దయాకర్ షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే ఇక అక్కడికి ఇక రాజ్యం వచ్చి, ఈరోజు తను లేకపోతే నేను ఏమైపోయేదాన్నో, నేను రోడ్డుపై కింద పడిపోతే నన్ను తీసుకువచ్చింది ఇంటికి ఈ అమ్మాయే అని ఇక చెప్పగానే, ఏంటమ్మా నువ్వు ఒంటరిగా ఇలా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు దయాకర్ అయితే. ఇక కొన్ని ప్రాబ్లంల వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పగానే, దయాకర్ నీకు ఒక విషయం చెప్పాలమ్మా, అసలు నీ గురించి నిజం చెప్పాలనే నేను వెతుకుతున్నాను, ఇక ఈ రోజుకైనా నువ్వు కనిపించావు అని ఇక దయాకర్ ఇక నీకు ఒక విషయం చెప్పాలని ఇంట్లోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని వస్తాడు. అప్పుడే ఆ ఫోటోని చూసి అవని షాక్ అయిపోతుంది. ఏంటి ఈ ఫోటో నీ దగ్గర ఉందేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దయాకర్, ఈ ఫోటోలో ఉంది మీ అమ్మ, నువ్వే కదమ్మా, ఆ తర్వాత మీ నాన్న మీ తమ్ముడు ఉన్నారు, మీ నాన్న ఇక ఎవరో మీ అమ్మ చెప్పలేదు కదా అని ఇక దయాకర్ అంటూ
ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే అవును మా అమ్మ నాన్న విషయం ఎత్తగానే చాలా భయపడుతుంది, ఏదో చేస్తాడని టెన్షన్ పడుతుంది, ఇక ఏ రోజు కూడా నాన్న గురించి నిజం చెప్పలేదు అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక దయాకర్ అయితే మీ నాన్న ఒక మూర్ఖుడమ్మ, డబ్బు కోసం ఇంకో పెళ్లి చేసుకున్నాడు, డబ్బున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఆయనే ఎక్కడో లేడు, ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన ఇక కమల్ భార్య ఉంది కదా పల్లవి, తనే నీ చెల్లెలు, తను మీ పిన్ని రెండో పెళ్లి చేసుకుంది కదా, ఇక తన కూతురు, నువ్వు తను రక్తం పంచుకున్న అక్క చెల్లెళ్ళు అని చెప్పగానే షాక్ అయిపోతుంది అవని అయితే. ఇక మీ అమ్మని మోసం చేశాడు, డబ్బు కోసం మీ అమ్మని వదిలేసి డబ్బున్నామని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే ఇక అవని అయితే చాలా కోపంతో ఉంటుంది. ఏంటి ఇదంతా నిజమా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవునమ్మా నేను కూడా ఎవరో కాదు మీ బాబాయిని అని చెప్పగానే చాలా సంతోషపడి కౌగిలించుకుంటుంది. అప్పుడే ఇక దయాకర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ నిజం ఏ రోజు చెప్పాలని మీ ఇంటికి వచ్చాను, కానీ ఇక ఏ రోజు కూడా నాకు వీలు కుదరలేదు. ముందుగా మీ నాన్న ఇక చక్రధర్ నన్ను బయటికే పంపించేశాడు, ఏదో ఒక విధంగా డబ్బిచ్చి నన్ను ఇక ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించేవాడు, నిజం చెప్దామని ఏ రోజైనా వచ్చాను, కానీ మా వదినని మోసం చేశాడు, ఇప్పుడు ఇక మా వదిన ఒంటరిగా ఉండవలసి వచ్చింది, నువ్వు ఒక అనాథలా పెరగవలసి వచ్చింది, ఇక అందరూ నిన్ను అనాథ అంటూ ఉంటే నా గుండెకు బాధగా ఉంది అని ఇక చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు దయాకర్ అయితే. అప్పుడే ఇక అక్కడికి రాజ్యం వస్తుంది. ఏంటండి ఈ అమ్మాయి నా కూతురా అని ఇక చాలా సంతోషపడి ఇక చాలా ఎలాగైనా నా కూతురు ఇక ఆ ఇంటి వాళ్ళకి ఇక చక్రధర్ వాళ్ళ మొదటి కూతురు తనే అని, ఇక తను అనాథ కాదని ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటారు రాజన్ దయాకర్ అయితే. ఈ విధంగానైతే ఇక అవనికి ఇక బాబాయ్ అవుతాడని ఇక దయాకర్ రాజ్యం బాబాయ్ పిన్నులని ఇక నిజమైతే అవనికైతే చక్రధరే తన కన్న తండ్రిని తెలిసిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.